ఈస్ట్ ఓవెన్ లేకుండా పన్నీర్ పిజ్జాని ఎలా చేయాలో చూద్దామా. నేను గోధుమ పిండిని వాడుతున్నా, మీకు నచ్చినట్టయితే మైదాను వాడండి. 2 కప్స్ పిండిలో నేను 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ షుగర్ వేసి కలుపుకొని 1/2 కప్ పెరుగు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. మనం ఎంత ఎక్కువసేపు పిండిని కలిపితే అంత ఫ్లఫీగా వస్తుంది పిజ్జా. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండ్ కసూరి మేతి వేసి కలిపి అందులో పన్నీర్ క్యూబ్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా కలిపి ఉండలు చేసుకొని మందంగా రుద్దండి. మరీ పలుచగా చేస్తే మాడిపోతుంది. రోల్ చేసుకున్న పిజ్జా డౌ మీద ఫోక్తో ఘాట్లు పెట్టేసుకొని పిజ్జా సాస్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసి దాని మీద చీజ్ వేసుకొని ఆనియన్స్, టొమాటోస్, క్యాప్సికమ్ అండ్ ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ వేసి మళ్ళీ చీజ్ వేసి దాని మీద ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెరి మసాలా వేసాను. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద బటర్ అప్లై చేసి పిజ్జా బేస్ని పెట్టి మూత పెట్టి సిమ్లో ఉడికించాను. ఎమ్మీగా పన్నీర్ పిజ్జా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.